సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీ శ్రీ చక్ర కాలనీలను చక్కారెడ్డితో కలిసి మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. పట్టణానికి ఆనుకుని ఉన్న ఎర్రకుంట, చంద్రయ్య కుంటలలో వరద కాలువను పూడుకోవడం, అదేవిధంగా అధిక వర్షాలు పడడం కారణంగా వరద నీరు బయటకు వెళ్లలేక రెవెన్యూ కాలనీ శ్రీ చక్ర కాలనీలోకి వచ్చాయి. ఇక దీంతో రెండు కాలనీలలో సుమారు 130 ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. భవిష్యత్తులో ఇండ్లలోకి ఇలా వరద నీరు రాకుండా చూస్తామన్నారు. ఇక వరద కాలువలు పూడిక తీయడంతో పాటు తూములు వెడల్పు చేసి ఇలాంటి ఘటనలలో మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. కాలనీల ప్రజలు అధైర్యపడవద్దని, ప్రభుత్వ బాధితులకు అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. సంగారెడ్డి టౌన్లోని రెవెన్యూ కాలనీ అంటే చాలా పాత కాలనీ, సుమారు 25 ఏళ్ల కింద నిర్మించిన కాలనీ. పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి, శ్రీ చక్ర కాలనీ వచ్చింది, ఇతర కాలనీ వచ్చినాయి. ఈరోజు మన వర్షం వల్ల సుమారు 120-130 ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. 1 ఫీటు, 2 ఫీటు, 3 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు టోటల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు, కాలనీ వాసులకు కలగకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి. ఇది చంద్రయ్య కుంట ఉంది కదా, కుంట కనెక్టివిటీ చేసుకుంటే ఓపెన్ డ్రైన్ కావాలి. ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్. అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతుంది. వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి. ఆ నీరు పోవడానికి ఓ దారి ఉండాలి. దానికి అబ్స్ట్రక్షన్ వల్ల తూము చిన్న కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు నిర్భయంగా ఉండండి. ప్రభుత్వ బాధ్యత. మా స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు, నేను ఈ కాలనీ సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు